ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతుంది. గత విచారణలో మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏసీబీ కసరత్తు చేస్తుంది. కేసు విచారణలో భాగంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గురువారం మూడోసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉండగా మాజీ మంత్రి కేటీఆర్ A1గా ఉన్నారు. కాగా గురువారం జరిగిన విచారణలో అరవింద్ కుమార్ని ఏసీబీ కీలక అంశాలు రాబట్టింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని గత విచారణలోనే చెప్పిన అరవింద్ కుమార్ HMDW ఖాతా నుండి FEO కంపెనీకి నిధులు మళ్లింపు పైన నా ప్రమేయం లేదని విచారణ అధికారులకు తెలిపారు. కేటీఆర్ స్వయంగా వాట్సాప్ ద్వారా FEOకి నిధులు విడుదల చేయాలని ఆదేశించారని, ఇందులో నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని ఆయన చెప్పారు. బిజినెస్ రూల్స్ ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని అప్పట్లో తాను మంత్రికి చెప్పానని అరవింద్ కుమార్ చెప్పారు. ఇక FEO కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని, మిగతా వ్యవహారాలు తాను చూసుకుంటానని మంత్రి చెప్పడంతో 45.71 కోట్ల నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటాన్ ఫండ్స్ రూపంలో చెల్లించామని అరవింద్ కుమార్ చెప్పారు. అయితే విచారణకు మరోసారి అందుబాటులో ఉండాలని అరవింద్ కుమార్కు ఏసీబీ సూచించింది.